అంటే వీళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అన్న పార్టీలో చేతకాని దద్దమ్మలు చెవటలు దేనికి పనికిరాని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే కూర్చోవడం, ఉట్ అంటే లేవడం. వీళ్ళు సిట్టుబుట్టాడు మనుషులు అండి. వీళ్ళ భారత రాజ్యాంగం పైన అవగాహన గాని, చట్టాల పైన అవగాహన గాని, లంబాడి ప్రజల పక్షాన మేము గెలిచినాము, వీళ్ళని పని చేయాలి, తాండాలకు కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి, పరిశ్రమలు పెట్టాలి, పాఠశాలలు పెట్టాలి, ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి, నూతన పాఠశాలలు పెట్టాలి, కొత్తగా హాస్టల్ పెట్టాలి, ఆ గురుకులాల్లో చనిపోతున్న బిడ్డల చావులు ఆపాలి. కేసీఆర్ గారు పెట్టిన ఆ గురుకులాల్లో ఏదైతే ఎంబీబీఎస్లు ఎంఎస్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐఐటి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి ఇప్పుడేమో పాడేల పైన మోసుకోపోతా ఉన్నారు, జనాలను గురుకులాల్లో చదువుతున్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడలేని ఈ దద్దమ్మలు ఈరోజు బస్ యాత్ర పెట్టుకొని మాట్లాడుతారంట. గురుకులాల్లో ఇప్పటికి 90 మంది చచ్చిపోయారు. 90 మందిలో 60 మంది లంబాడి బిడ్డలు. లంబాడి బిడ్డల పక్షాన ఏ రోజున ఈ నా కొడుకులు మాట్లాడారు? ఒక్కడన్నా మాట్లాడిండ దీంట్లో? ఒక్క ఈ ఎంపీ బలరాం నాయక్ గారు కానీ, ఈ 4 ఎమ్మెల్యేలు కానీ, ఈ సన్నాసులు ఎమ్మెల్యేలు కానీ, రామచంద్ర కానీ, రామదాస్ కానీ, లేకపోతే బాలు నాయక్ కానీ, మురళీ నాయక్ మాట్లాడిండ ఎప్పుడన్నా? లంబాడి బిడ్డలకు తండాలకు రోడ్డు లేవని ఏ రోజున కొత్త రోడ్డు వేయించారు వీళ్ళు? మాకు ఒక్క పాలిటెక్నిక్ ముఖ్యమంత్రి గారు మాకు దగ్గర ఒక పాలిటెక్నిక్, మా ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వమని అడిగిర్రా? ఒక్క ఊరికన్నా ఆరోగ్య కేంద్రాలు పెట్టించిరా? సన్నాసులారా మీరు? మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది అంటున్నా నేను. తాండాలో ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, మరి మంచిగా స్వాగతించారు తాండాలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అడుగడుగున ఈ బస్సు యాత్ర అంత ఫెయిల్యూర్ ఇంకొక బస్సు యాత్ర లేదు ప్రపంచంలో. అత్యంత ఫెయిల్యూర్ ఈ బస్ యాత్రనే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఉత్తగా చెప్పాను ఇది కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, గాంధీ భవన్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిర్రు, ఈడ మా వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ సెక్రటరియట్ పక్కన కన్నా ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర. దాని తర్వాత వాళ్ళు గాంధీ భవన్ దగ్గర పోయి వాళ్ళు ముఖ్యంగా మొదట ఏమనుకున్నాడు, మా ముఖ్యమంత్రి వస్తాడు, జెండా ఊపుతాడు, ఊట అనుకున్నాడు. అక్కడ పీకే గాడు ఏడా రాలే, జెండా ఊపిన దగ్గర లేడు, పీకిన దగ్గర లేడు. వచ్చిర్రు, ఆడనే అడ్డం పడ్డారు మా వాళ్ళు. అసలు గో బ్యాక్ బస్ యాత్ర అసలు ఇక్కడ నుంచి కదలేదే లేదు. ఏది గాంధీ భవన్ దగ్గర. నేను ఆడ ఈడ కాదు, బయట దాటిన తర్వాత నేను అంటలేను. గాంధీ భవన్ దగ్గరనే అడ్డం పడ్డారు మా వాళ్ళు. అక్కడనే బస్సును కదలకుండా చేస్తే పోలీసులతోటి అరెస్ట్ చేపించి, పోలీసుల పహారాతోటి ఆ బస్సు బయటికి వెళ్ళిందా? సరే, ఇక్కడైతే అరెస్ట్ ఎంతమందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? ఇక్కడ నుంచి తుక్కు కూడా పోలేదు, తుక్కు కూడా దగ్గర అడ్డం పడ్డారు. తుక్కు కూడా అడ్డం పడితే ఆడ అరెస్ట్ చేసిరు. ఆడ నుంచి కొద్దిగా ముందుకు పోలేదు, కర్తాల్ దగ్గర పోయి ఆడ అడ్డం పడ్డారు. గో బ్యాక్ మీ బస్సు యాత్ర అవసరమే లేదు, మీరు అవసరమే లేదని చెప్పేసి మా తండా ప్రజలు, యువకులు, మేధావులు, నిరుద్యోగులు అందరు చెప్పారు. ఎక్కడ అడుగున కర్తాల్ నుంచి మైసిగండి దగ్గర అడ్డం పడ్డారు, మైసిగండి నుంచి ఆ వెల్దండ దగ్గర అడ్డం పడ్డారు, వెల్దండ నుంచి కల్వకుర్తి దగ్గర అడ్డం పడ్డారు, కల్వకుర్తి నుంచి వంగూరు దగ్గర అడ్డం పడ్డారు, సొంత రేవంత్ రెడ్డి ఏరియాలో. అదే దాని తర్వాత అచ్చంపేటలో అడ్డం పడ్డారు. ఎక్కడ పోయినా వీళ్ళకు బస్సు యాత్ర అనేది దినదిన గండంగా గడిచింది తప్ప వీళ్ళకి ఏ రోజు కూడా ఎవరు కూడా వీళ్ళకి స్వాగతం పలకలే. వీళ్ళు 100 కోట్ల రూపాయలు 4 రోజుల్లో ఖర్చు చేసిరు. 100 కోట్ల రూపాయలు ఖర్చు వసూళ్లు వీళ్ళ కథలు కాదు ఇక. కానీ ఎక్కడ తెలంగాణ ప్రజలకు కానీ, తండా ప్రజలకు కానీ ఒరిగింది ఏమీ లేదు. దీనివల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది, కానీ ఇక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే మంచి చేస్తే స్వాగతిస్తారండి, మంచి చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు. ఇప్పుడు నేనున్నా, కేసీఆర్ గారు మీరేం చేసిర్రు అని నేను అడిగితే నాకు తప్పవుతుంది. కేసీఆర్ గారు 100 పనులు చేసిరు లంబాడీలకు. తండాలను గ్రామ పంచాయతీ చేసిండు. మేమెంతో మాకంత జనాభా, బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తిని భారత రాజ్యాంగంలో మేమెంతో మాకంత అన్నందుగా 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచిండు. పోడు భూముల పట్టాలు ఇచ్చిండు, 4.5 లక్షల ఎకరాల పోడు భూమి పట్టాలు. సీఎం ఎంటర్ప్రీనర్షిప్ పెట్టి దాదాపుగా 1100 మందికి, 800 నుంచి 1100 మందికి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసిండు. కోటి నుంచి 10 కోట్లు ఇచ్చి. ఇతర దేశాల్లో పోయి చదువుతాం ఉన్నత విద్య అంటే, ఉన్నత విద్య చదవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇచ్చిండు. నువ్వేమి ఇచ్చినావు రేవంత్ రెడ్డి గారు? నీ లెక్కలి మా సన్నాసులు ఉన్నారు కదా, వీళ్ళు పోయిన వాళ్ళు. మాజీ ఎమ్మెల్సీ ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆదివాసి, దేనికి పనికిరాని, దేనికి చేతగాని సన్నాసి ఉన్నాడు, శంకర్ నాయక్ అని. ఆయనకు తెమ్మను లెక్కలు. ఎన్ని ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినావు, ఎన్ని తండాలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చినావు, ఎన్ని తండాలకు రోడ్లు వేసినావు, ఎన్ని తండాలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినావు, ఎన్ని తండాలకు ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని తండాలకు ఆరోగ్య కేంద్రాలు ఇచ్చినావు, ఎన్ని తండాలకు మహిళలకు సబ్సిడీ లోన్లు ఇచ్చినావు, ఎన్ని తండాలకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద కార్లు ఇచ్చినావు, ఆటోలు ఇచ్చినావు, ఎన్ని తండాలకు సబ్సిడీ లోన్లు ఇచ్చినావు, ఎంతమందికి తులం బంగారం పెట్టినావు, ఎంతమందికి నూతన పాఠశాలల్లో అడ్మిషన్లు ఇచ్చినావు, ఎన్ని కొత్త పాఠశాలలు నిర్మించినావు. ఈ నా కొడుకులకు చెప్పమని చెప్పండి.